అత్తయ్య మావయ్యలు అందరినీ ఏదైనా గుడికి తీసుకుని వెళ్ళుంటారా? మనవరాలి గురించి తెలిసిన తరువాత గుడికి తీసుకుని వెళ్ళుండేవారే గాని ముందే ఎందుకు తీసుకెళ్తారు? ఒకవేళ నువ్వు ఊహించిందే నిజమైతే అక్షయ్ని కూడా తీసుకుని వెళ్తారంటావా? మన అక్షయ్ మీద అందరికీ అంత సాఫ్ట్ కార్నర్ ఎక్కడుంటుంది? అందరూ గుడికి వెళ్ళుంటారని అనుకుంటున్నాను బావా. అక్షయ్ని వాళ్ళు పిలవకపోయినా నేను కూడా వస్తాను అని వెళ్ళుంటుంది. సరే, నాన్నకు ఫోన్ చేసి కనుక్కోనా? పూజల్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరు, అందుకే కాసేపు ఎదురు చూద్దాం. మనం ఎంతో ఆశతో వచ్చాం. మన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుందామని ఎంతో వేగంగా వచ్చాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏమైపోయింది బావా? మనం చెప్పబోయే నిజం, మన వాళ్ళల్లో మనం చూడాలనుకున్న సంతోషం కాసేపు వాయిదా పడింది, అంతే కదా? అంతకు మించి ఏమైపోయింది? కాసేపు ఎదురు చూద్దాం. అమ్మవారి దయ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. డాక్టర్ల కృషికి అదృష్టం తోడయి ఊపిరి నిలబడింది. లేదంటే ఈ రోజు పెద్ద విషాదాన్ని చూడాల్సి వచ్చుండేది. నానమ్మా, పెద్దనాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ అక్షయ్ కాబట్టి దాన్ని మాత్రం క్షమించకూడదు. అక్షయ్ది ఎలాంటి తప్పు లేదని నేను ముమ్మాటికి నమ్ముతున్నాను. ఏదో జరిగింది, మన కంటికి కనిపించింది జరిగింది అత్తయ్య. మనం చూడనిది దైవమైతే ఖచ్చితంగా చూసుంటుంది. అక్షయ్ది ఎలాంటి తప్పు ఉండుండదని ముందు నేను అనుకున్నాను, కానీ అది ఇచ్చిన మందు వల్లే కదా నా తమ్ముడికి ఇలా జరిగింది. మందు కాదు, విషం ఇచ్చింది. మన ఇంట్లో విష ప్రయోగాలు చేయగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది నిహారిక, కృష్ణలే. ఎందుకు ఎప్పుడు మా అమ్మ నాన్నలే విలన్స్ చేస్తావు? వాళ్ళ నేర చరిత్రలు అలాంటివి. మరి మావయ్య గారు, మీరైతే అక్షయ్ విషయంలో తొందరపడి నానా మాటలు అనేశారని నా అభిప్రాయం. నా అభిప్రాయానికి మీ మనసులు నొచ్చుకుంటే నేనేం చేయలేను. నేనైతే యథార్థం మాట్లాడుతున్నాను. చాలే ఆపు. నా తమ్ముడికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? అక్షయ్ని అనవసరంగా నమ్మాం. ఏదో ఒకసారి నా కడుపు నొప్పికి మందిచ్చింది కదా అనేసి ఈసారి కూడా అలాంటి విచిత్రం ఏదైనా చేయగలుగుతుందని అనుకున్నాం గానీ ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు. ఇంత దారుణం చేస్తుందని అస్సలు ఊహించలేదు. మీరెన్నైనా అనండి, మన ఇంట్లో దారుణాలు చేయగల మనుషులు కృష్ణ, నిహారికలే. మనందరి కళ్ళు కప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు చూడండి. ఏదో పనుండి వెళ్ళుంటారు. నువ్వు ప్రతి విషయంలోనూ అనుమానించి కిల్లరికం. అక్షయ్ను బయటకు పంపించేయండని కొన్ని వందల సార్లు అన్నాను. మీరు నా మాట వినలేదు. ఆశ్రయాన్నిచ్చిన వాళ్ళింటికే అన్యాయం చేయాలని చూసింది. అక్షయ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. చిన్న చిన్న పొరపాట్లయితే క్షమిస్తాను గాని నా బిడ్డ ప్రాణాల్నే బలి తీసుకోవాలని చూసిందాన్ని ఎలా క్షమించగలను? ఇక జీవితంలో మన ఇంటి గేటు కూడా దాటి లోపలికి రాకుండా బయటికి గెంటేస్తాను. ఈసారి అవని అడ్డుపడినా, సాక్షాత్తు అమ్మవారే అడ్డుపడినా ఊరుకోను, ఇంట్లో ఉండనివ్వను. అమ్మోరు తల్లిని ఇంటి నుంచి బయటికి పంపించకుండా ఆ అమ్మవారు అడ్డుపడుతుంది చూడండి. ఏం జరుగుతుందో చూద్దూగాని పద. నా మనవరాలు వస్తుందని ఎదురుచూసే సమయంలో అక్షయ్ చేసిన పని అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అందుకు తనకి శిక్ష పడాల్సిందే. పదండి, బయలుదేరదాం.
తొందరగా సిటీ నుంచి బయటపడాలి. కానీ ఏ ఊరు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. హలో, చెప్పండి ఓనర్ గారు. హైదరాబాద్లో సరుకు దించేశాం. అరగంటలో బయలుదేరుతాం ఓనర్ గారు. ఇదిగో టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నాం. ఏంటి ఓనర్ గారు, ముంబై చేరుకోవడానికి ఎంత టైం పడుతుందని అంటున్నారా? అర్ధరాత్రి కల్లా చేరుకుంటాం. సరే ఓనర్ గారు, ఉంటాను. చాయ్ తాగేసి బయలుదేరదాం. సరే. దారిలో ఏమైనా టికెట్లు దొరికితే ఎక్కించుకుందాం. మన ఖర్చులకి డబ్బులు దొరుకుతాయి. సరే. మళ్ళీ ఏమైంది? ఎందుకు ఆపావు? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అక్షయ్ తగిలింది. అటు చూడు. ఇంటి దగ్గర ఉంటుందనుకుంటే బ్యాగు పట్టుకొని బయటకు వచ్చేసిందేంటి? బంగారం, మన కారులో వేసుకొని ఎక్కడైనా కొండలోకి తీసుకెళ్ళి పని ఫినిష్ చేద్దామా? అంకుల్, ఏంటమ్మా? మీరు ముంబై వెళ్తున్నారు కదా? అవునమ్మా. మీతో పాటు నేను కూడా ముంబై రావచ్చా? ఇదేంటి బంగారం, ఇది హైదరాబాద్ టు ముంబై అంటోంది? మీ అమ్మ తిట్టిన తిట్లు బాగా పనిచేశాయి. అందుకే దురాలోచన తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. రావచ్చా అంకుల్? చిన్నపిల్లవి, అంత దూరం ఎందుకు రావాలనుకుంటున్నావు? అవన్నీ చెప్పుకోలేను. నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. మరి డబ్బులిస్తావా? నా దగ్గర డబ్బులు లేవు అంకుల్. మరి ఫ్రీగా ఎలా తీసుకెళ్తావు అనుకుంటున్నావు? కుదరదు. ప్లీజ్ అంకుల్. కుదరదని చెప్పాను కదా. బంగారం, మన తక్షణ కర్తవ్యం ఏంటి? దాన్ని ముంబై పంపించేద్దాం. ఎలా? దానికి ముంబై టికెట్ మనమే కొనిద్దాం. ఓ, ఒక్క నిమిషం. పద. పదన్నా. భయ్యా, మీతో కాస్త మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? దేని గురించి? చెప్తాంలే, రండి రండి రండి. చెప్పండి. ముంబై తీసుకెళ్ళమని ఓ పాప వచ్చి అడిగింది కదా, ఆ పాపని మీరు ముంబై తీసుకెళ్లి వదిలేయండి. ఆ పని చేసేందుకు మీకీ డబ్బులిస్తాను. చిన్నపిల్ల కదండి, అలా ఎలా వదిలేయాలి? నీకు డబ్బులు కావాలా, కారణాలు కావాలా? డబ్బులే కావాలి. అయితే తీసుకొని చెప్పింది చెయ్యండి. ఇదిగో, మేం ఎలా ఇచ్చి పంపిస్తున్నట్టు మా గురించి అస్సలు తెలియకూడదు. సరే. ఇక ఆలస్యం చేయకుండా పాపనెక్కించుకొని బయలుదేరండి. వెళ్ళండి. అలాగలాగే. వెళ్ళిపో. అమ్మయ్యా. పాపా, ఇలా రామా. ఏంటి అంకుల్? నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏంటో. డబ్బులు అవసరం లేదులే, వచ్చి బండెక్కు. నిన్ను మాతో పాటు ముంబైకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అంకుల్. పర్లేదులే, రా. నేను వెనక కూర్చుంటాను. ఒక్కదానివే వెనకెందుకు, ముందే కూర్చుందువు. పర్వాలేదు, వెనక్కి కూర్చుంటాను. సరే, నీ ఇష్టం. దా రామ్మా.
పద. మొత్తానికి మంచి బేరం దొరికిందిరా. అవునవును, ఒక్క టికెట్తో నెల జీతం వచ్చింది. మీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. నన్ను క్షమించండి మేడం. ఇంకా ఎవరు రావటం లేదేంటి? ఇంకెంతసేపు ఎదురు చూస్తాం? అవని, ఎవరో ఒకరికి ఫోన్ చేస్తానండి. అదిగో వచ్చినట్టున్నారు. రాదన్నయ్య, యుఎస్ నుంచి ఎప్పుడొచ్చాడు? అన్నయ్యకి ఏమైంది? అంత డల్గా వస్తున్నాడేంటి? అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు వచ్చేసినట్లున్నారు. అవని వాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. అక్షయ్ను ముంబై పంపించేశాం కాబట్టి అవని అందరి ముందు ఏం చెప్తుందో చూద్దాం పద. అక్షయ్ గురించి మనం పొరపాటున కూడా నోరు జారకూడదు. పద. ఓకే. అక్షయ ఇంట్లో లేదు, మీతో కూడా రాలేదు. అక్షయ ఏమైనట్టు? నాన్నమ్మ తిట్టిన తిట్లకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ్ని తిట్టారా? ఎందుకు? అది చేసిన పనికి తిట్టాలా, ఎత్తి గోదావరిలో పడేలా? అక్షయ్ అంత తప్పు ఏం చేసింది? అక్షయ్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జరిగిందేంటో ఇంకా అవని వాళ్ళకి వివరించలేదా? అందరం ఎప్పుడే వచ్చాం నిహా. అయితే ఇంకెందుకు ఆలస్యం? అక్షయ్ వలన బావగారు ఎంత పెద్ద ప్రమాదంని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పండి అత్తయ్య. అక్షయ్ గురించి మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సరే పదే పదే ఏదో రకంగా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు. కానీ ఈరోజు ఏం చేసిందో తెలుసా? నా పెద్ద కొడుకుని చంపబోయింది. రాధా, తాగరా. అమ్మా! తనెంత, తన వయసు ఎంత? చదువుకున్న మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ప్రస్తుతం మీ అబ్బాయి కండిషన్ సీరియస్ గా ఉంది. అవని వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు ఇక నీ మొహం మాకు చూపించకు. పో. సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందా రాజా? పాముని తెచ్చి ఇంట్లో పెంచుకుంటే దాని గుణం మారుతుందా ఏంటి? నాన్నమ్మ తిట్టినందుకు బయటకు పోయి ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం. మేం వచ్చేసరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే నేనే బయటికి గెంటేసేదాన్ని. అక్షయ తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇంతకాలం ఆ పిల్లని వెనకేసుకొచ్చింది చాలు. ఇక తన గురించి ఆలోచించకండి. ఆ నారాయణరావు ఇంటికి పోయి ఉంటుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది. ఇక వదిలేయండి. అక్షయ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే ఈ ఇంటికి అరిష్టం పట్టినట్టే. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? దానివల్ల నీకేదో మేలు జరిగింది అని దాన్ని నువ్వు దేవతని చెయ్యాల్సిన అవసరం లేదు. అది ఇంటి నుంచి పోతే ఎందుకు అరిష్టం పడుతుంది? అదేమైనా మన కుటుంబ సభ్యురాలా, ఈ ఇంటి వారసురాలా? అక్షయ ఈ ఇంటి వారసురాలే. అక్షయ మన కుటుంబ సభ్యురాలి. ఏమంటున్నావమ్మా నువ్వు? అక్షయ మనింటి వారసురాలా? నువ్వు చెప్పింది నిజమా? అవునన్నయ్య, అక్షయ ఈ ఇంటి రక్తం. అక్షయది అక్షరాల అత్తయ్య జాతకం. అక్షయ విషయంలో మీరందరూ తొందరపడ్డారు అత్తయ్య. అమ్మవారి దగ్గర నేను పెట్టిన లేఖ గురించి మీరు నిలదీశారు కదా, ప్రశ్నల వర్షం కురిపించారు కదా. వాటికి సమాధానం ఎవరో కాదు, మన అక్షయ అత్తయ్య. మీ మనవరాలు ఎవరో, మా కూతురెవరో మేం చెప్తామన్నది ఎవరి గురించో కాదత్తయ్య, అక్షయ గురించే. అంతా మంచి జరగాలని గుడికి వెళ్లి పూజలు చేయించుకుని ఈ నిజం మీ ముందు బయట పెట్టాలని ఎంతో ఆనందంతో మీ దగ్గరికి వచ్చేసరికి మీరంతా కలిసి నా బిడ్డని బయటికి పంపించేశారు. అక్షయ్ మీద అనవసరంగా నిందలు వేశారమ్మా. జరిగిన దాంట్లో అక్షయ్ది ఎటువంటి తప్పు లేదని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను. నువ్వు నోరు మూస్తావా బావా? ఎవరిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, నువ్వు ఆ అక్షయాన్ని వెనకేసుకురావడం ఏ తమాషాగా ఉందా? అక్షయ్ కల్పించిన మందే కదా నేను తాగింది. ఆ తాగిన తర్వాతే కదా నేను హాస్పిటల్ పాలయ్యాను. అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. నీ కళ్ళేమైనా పోయాయా? చూసావా వసంత, మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? ఈ విషయంలో మాత్రం నీదే తప్పని నేనంటాను. ఇక నువ్వు నోరు మూసుకునుంటే బావుంటుంది. అత్తయ్య, అవని రాజకీయాల గురించి, అవని సమయస్ఫూర్తి గురించి మీకు అర్థమవుతుందా? అక్షయ్ను కాపాడ్డానికి ఇప్పటికిప్పుడు కథలల్లుతుంది. అవునమ్మా, ఏకంగా మన ఇంటికి వారసురాలనే చేసేసింది. అక్షయ్ మీ మనవరాలైతే నిన్న మీరందరూ నిలదీసినప్పుడు అక్షయ్ ఎదురుగానే ఉంది కదా, మరి అప్పుడెందుకు చెప్పలేదు? అమ్మా, అక్షయ్ మా కూతురని మాకు కొన్ని రోజుల క్రితమే తెలిసిందమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిజం చెప్పలేకపోయాం. అవునమ్మా, శివరాత్రి రోజున సిద్ధేశ్వర స్వామీజీ అక్షయే నీ కూతురమ్మా అని అవనీతో చెప్పారు. నేను చెప్పింది నిజమో కాదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే పూజారి నారాయణరావు గారిని అడగండి, మన సిద్ధేశ్వర స్వామిని అడగండి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. నమ్మకండి నానమ్మా, అస్సలు నమ్మకండి. మేం చెప్పింది నిజమని మీరు నమ్మడానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తానత్తయ్య.